నరసరావుపేట కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టుపాటి రవికుమార్ కలెక్టరేట్లో గురం జాషువా కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి గొట్టుపాటి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ ఆర్ఎన్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, జూలకండి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ కామెంట్స్ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తున్నారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటివి ఎన్నో జయిస్తూ ముందుకు సాగుతున్నారు. దేశం కంటే ముందే ఆలోచించే దార్శనికుడు మన సీఎం చంద్రబాబు. మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో మహిళలు పురుషులతో సమానంగా సంపాదిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలు గౌరవంగా జీవించే హక్కు కల్పించారు. ఎన్టీఆర్ ఆస్తుల సమాన హక్కులతో పాటు రాజకీయంగా పురుషులతో సమాన హక్కులు కల్పించారు. మహిళల్ని భూమాతతో పోలుస్తారు అంటే సృష్టికి వాళ్ళ మహిళ. ఈ రోజున అంతర్జాతీయ మహిళా ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు రవికుమార్ గారు, మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు, మీ శాసనసభ్యులు, వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు, అధికారులు, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున మహిళల్లో సమానత్వం రావాలా, మహిళలు కూడా పురుషులతో సమానంగా కొనసాగాల, సమానత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా అనేకమైనటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పురుషుడికి ధీటుగా మహిళ సైతం కూడా సగభాగం పంచుకొని అన్ని రంగాల్లో విస్తరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలి మహిళా సంబంధించి కూడా. ఇప్పటికి వరకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు పాల్గొన్న మహిళా మహిళలందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మనం అలంకరించిన పెద్దలు, స్థానిక శాసనసభ్యులు మన అరవింద్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు స్థానికంగా చెరుకుపేట శాసనసభ్యులు మన పెద్దలు పుల్లారావు గారికి, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారికి, మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారికి, మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, డిఎఫ్ఓ గారికి, అదేవిధంగా మన స్థానిక ఎంపీ గారికి, కృష్ణదేవరాయలు గారికి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపు 115 సంవత్సరాల కిందట డెన్మార్క్ రాజధానిలో ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు జరుపుకోవాలని ఒక నిర్ణయించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నలుమూలలు కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా సమాజంలో మహిళలు కూడా పురుషులతోటి సమానంగా ఈ వ్యవస్థలో రాణించాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం ప్రపంచ నలుమూలలు కూడా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రపంచ నలుమూలలో కూర్చొని మాట్లాడుకుంటా సమాజంలో పురుషులతో సమానంగా ఏ విధంగా ఎదగాలి, ఏ రంగాల్లో మనం ఎదగాలి, దేనికి కూడా తీసిపోవనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయటం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడటం కోసం, ఇట్లా ఎన్నో విధాలైన సమస్యలతోటి ప్రపంచ నలుమూలన ఉన్న మహిళల్ని రక్షించడం కోసమే ఈ దినోత్సవం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, మన రాజ్యాంగం మనకి అందించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో మహిళలకు సమానత్వం ఉండాలి, మహిళలకు హక్కులు ఉండాలనేది కూడా పొందుపరిచిన దాన్ని కూడా ఒకసారి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారం చేపట్టిన వెంబటే మహిళలకి
ముఖ్యంగా ఆస్తులో సమాన హక్కు ఉండాలనే దానికోసం, అదేవిధంగా లోకల్ బాడీస్లో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంతమంది ఉద్యోగస్తులు అందరూ కూడా వివిధ స్థాయిలో ఇవాళ హోదాల్లో ఉన్నారంటే దానికి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్న ముందు చూపుతోటి తీసుకున్న ఇదే కారణం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆడపిల్లలు చదువులు కూడా ఏమాత్రం కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ముందుకు తీసుకొచ్చిన సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ, అదే